నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో కొన్ని కీలకమైన అంశాలు అయితే మాట్లాడారు. ముఖ్యంగా ఏపీ రాష్ట్రం గురించి అభివృద్ధి గురించి అమరావతి పైన విషయం కక్కుతూ మాట్లాడుతుంది. మరొకసారి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి, ఇలాంటి అంశాలను చర్చించే స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. అంటే ఈ రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అంతా నేనే చేశానని క్రెడిట్ మొత్తం చోరీ నాది చేస్తుంది మీరని జగన్మోహన్ రెడ్డి మరొకసారి అంశాలు లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా అమరావతి మీద ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఏంటి మేడం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? అంటే మాట తప్పం మడని తిప్పం అని చెప్పేసి గతంలో చెప్పేవాళ్ళు. వాళ్ళు చేసే పనే మాట తప్పటం మడని తిప్పటం. వాళ్ళు ఇంకా వాళ్ళకి వేరే ఇదేం లేదు. ఎప్పుడు చూడు అబద్ధాలు చెప్పటం. అప్పటికప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారో కూడా, ఎలా మాట్లాడతారు, ఎందుకు మాట్లాడతారో కూడా తెలియని పరిస్థితి. వాళ్ళకి అర్థమైద్దో అర్థం కాదో, ఎదుటాళ్ళకైతే అసలు ఒక ముక్క కూడా అర్థం కాదు. అంటే అలా సందర్భాన్ని బట్టి వాళ్ళు అక్కడ మనం ఏం ప్రెస్ మీట్ దేనికోసం పెట్టాము, మరి ఆ విషయాలే మాట్లాడాలంటే అసలు ఏ విషయాలు మాట్లాడతారో కూడా సమయం సందర్భం తలా తోకలేని మాటలన్నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఉంటుంది. ఇంకా ట్రోలింగ్ అంటే వేరే లెవెల్. ఇంకా కావలసినంత స్టఫ్ దొరుకుతుంది అన్ని యూట్యూబ్ ఛానల్స్కి కూడా. బోలెడంత అంటే బోలెడంత అలా అన్నీ మాట్లాడేసి దొరికిపోతాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంటే మాట్లాడే విధానం 2014 మనది ఏదైతే తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అమరావతి రాజధానిగా ఉంటుందని నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మరి అసెంబ్లీలో వీళ్ళు కూడా ఒప్పుకోవటం, తర్వాత 2019 ఎలక్షన్ వరకు కూడా వీళ్ళు మాట్లాడిన మాటలు, అవును అమరావతి రాజధాని మరి అందరికి కూడా సమంజసం అని చెప్పటం, కోర్టే చెప్పింది అది ఖచ్చితంగా కరెక్ట్ ప్లేసు, ఇదిగో ఈ నిర్దేశిత టైం లోపుగా మీరు కట్టాలి అని చెప్పిన తర్వాత కూడా 2019లో ఎలక్షన్కి జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఏ విధంగా ఊదరగొట్టారు. మా జగనన్న ఇక్కడే ఉంటాడు, నారా చంద్రబాబు నాయుడికి ఇల్లు లేదు, మా జగనన్న ఇల్లు కట్టుకుంటున్నాడు, ఇక్కడే ఉంటాడని చెప్పారు. ఏం చేశాడు ఇక్కడుండి? 3 రాజధానులు అన్నాడు. ఈ రోజున మాట్లాడతాడు ఆయన ఆ రివర్ ప్లేస్లో ఎలా కడతారు, రివర్కి దగ్గరగా ఉంది కదా, అదే బేస్డ్తో ఎలా రివర్ బేస్డ్ ప్లేస్ కదా అంటాడు. మరి రాష్ట్రంలో ఉన్న రాజధానులు, మన రాష్ట్ర రాజధాని గురించి, దేశంలో రాజధాని, దేశానికే రాజధాని మన ఢిల్లీ, అది యమునా నది ఒడ్డున ఉంది కదా. మరి భారతదేశ వ్యాప్తంగా ఉన్న రాజధానులు కానీ అన్ని రాష్ట్రాల గురించి చెప్పుకుంటే వారణాసి కానీ పాట్నా కానీ ఇంకా బోలెడన్ని ఉన్నాయి. అన్నీ కూడా పరివాహక ప్రాంతాల్లో, నదీ పరివాహక ఈ బీచ్కి దగ్గరలో అంటే సముద్రానికి దగ్గరలో ఉన్నాయి. దానివల్ల ఉపయోగం ఏంటి, దానివల్ల ఏదైనా సరే రవాణా కానివ్వండి, ఈ నదీ పరివాహక ప్రాంతం వల్ల రైతులకి పంటలు పండించుకోవటానికి అన్ని విధాలుగా కూడా చాలా బాగుండిద్ది అని చెప్పేసి అన్ని చోట్ల నిర్మించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన బాధ ఏంటి, ఆయన కష్టం ఏంటి అని అంటే ఆయనకి ఇష్టం లేనిది రాష్ట్రం బాగుపడటం, మెయిన్ పాయింట్ బాగుపడటం. ఇంకా అదొక్కటే, ఇంకా మిగతా అవన్నీ కూడా పక్కన పెట్టండి. వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడారు, అప్పుడు ఎందుకు అలా మాట్లాడారు, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అన్నా కూడా వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. కానీ ఒకటే ఒక ఎజెండా ఏంటి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అండ్ జే బ్యాచ్ది రాజధాని అనేది పక్కన పెడితే అమరావతి, కమరావతి, బ్రహ్మరావతి అన్నీ అయిపోయినాయి. ఈ రోజున రాజధానిగా అసలు ఏది 3 రాజధానులు అని నాటకం ఆడాడా? ఎందుకు ఆడాడు 3 రాజధానులు అంటే? సీఎం ఎక్కడుంటే అక్కడ రాజధాని అని ఇంకో మాట కూడా అంటున్నాడు. అంటే ఈ రోజున సీఎం ఎక్కడుంటే అక్కడ రాజధాని అంటే ఆయన అమెరికా వెళ్తాడు, అమెరికా రాజధాని అయిద్దా? అవ్వదు కదా. మరి ఎక్కడ కూర్చుంటే అక్కడంటే ఈయన యలహంక వెళ్తాడు, యలహంక రాజధాని అయిద్దా? తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుంటాడు. అసలు ఈ తాడేపల్లి ప్యాలెస్ ఎక్కడుంది? అక్కడే అమరావతి నదీ పరివాహక ప్రాంతమే అదంతా. మరి వీళ్ళు తాడేపల్లి ప్యాలెస్ మునిగిపోవట్లేదా? పేదల ఇళ్ళు పడగొట్టి వాళ్ళని అక్కడి నుంచి ఎళ్ళగొట్టి నువ్వు అక్కడ కట్టుకున్నావు నా ఇల్లు తాడేపల్లి ప్యాలెస్. అంత దుర్మార్గంగా నువ్వు చేసి ఎందుకు కట్టుకున్నావు ఇల్లు అంటే సీఎం సీటు కొట్టేయటానికి కట్టుకున్నావు. అందుకనే 2019లో ప్రజల్ని మోసం చేసి అబద్ధాలు చెప్పి నిట్ట నిలువున ఆంధ్రప్రదేశ్ని ముంచేశాడు జగన్మోహన్ రెడ్డి. 30 సంవత్సరాలు వెనక్కి తోసేశాడు. ఈ రోజున మళ్ళీ వచ్చి అంటే రంగులు మార్చిద్ది ఓసర వెళ్ళి అనుకుంటాం కదా, ఓసర వెళ్ళి కూడా సిగ్గుపడిపోతుందంట. అరే నేను వేస్ట్ రా బాబు జగన్మోహన్ రెడ్డి ముందు, ఎన్ని రకాలుగా మారుస్తున్నాడు ఈ రంగులు అని చెప్పేసి. అంత దుర్మార్గంగా ఉంది వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళు చెప్పే మాటలు, చేస్తున్న పనులు, ఈ విషం కక్కటం. ముఖ్యంగా రాజధాని, ముఖ్యంగా అసలు ఎవరైనా సరే ఈ రోజున చెన్నై తమిళనాడు రాజధాని ఎక్కడుంది? అక్కడ కూడా సముద్రం ఉంది కదా.
మరి ప్రతి చోట కూడా మనం చెప్పుకున్న అన్నీ కూడా మనకి ఈ నీరు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోనే ఉంటే అవన్నీ ఎందుకు మునిగిపోవట్లేదు, వాటన్నిటికీ ఎందుకు ఆ రోజున ప్రజలు మద్దతు పలికారు, రాజధానిగా ఎందుకు నిర్మించారు అని ఆలోచించే ఇది కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి ఒక్క అమరావతి గురించే ఈ విధంగా దాని మీద విషం చిమ్మాలి, దాన్ని మరి ఏ విధంగానైనా సరే కంప్లీట్ చేయకుండా చేయాలి, అదేవిధంగా ప్రజల్లో ఒక రకమైన భయాన్ని సృష్టించాలి. అసలు ఎలా అనుకోవాలి? అంటే ఇప్పుడు తిరుపతిలో జరుగుతున్న అరాచకాలన్నీ ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నకే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడుతున్నారు. అప్పుడప్పుడు వచ్చి అంటారా, ఏమంటారు మేడం? జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి. నిన్న మనం మాట్లాడుకున్నాం మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి వాళ్ళ ఆస్తుల గురించి. మరి అది బయటకు రాకుండా ఉండాలి. అదేవిధంగా ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా మేకతలలో నరికి చేసిన వాళ్ళది గోపాలపురం నియోజకవర్గం సంబంధించిన వ్యక్తుల్ని కలవటం, మరి అది బయటకు రాకుండా ఉండాలి. ఈ మద్యం బాటిల్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తిరుపతిలో ఏ విధంగా వీళ్ళు తిరుమలలో డంపింగ్ చేశారు తీసుకొచ్చి, అసలు ఎలా వచ్చాయి తిరుమల కొండ మీదకి, మరి వాటి గురించి బయటకు రాకుండా ఉండాలి. ఇలా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఏదైనా ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్లో ఏదో మాట్లాడేయటం, దాని గురించి అందరు మాట్లాడుకునేటట్లు చేయటం, తర్వాత ఇవన్నీ కూడా తెరమరుగవ్వాలి కనుమరుగవ్వాలి అన్నట్లు ఆలోచిస్తున్నాడు. కానీ దేని లెక్కదాందే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ప్రెస్ మీట్ పెట్టినా కూడా దానికి సమాధానం చెప్తారు. ఏవి వినపడకుండా ఉండాలని మీ అరుపులు అరుస్తున్నారో అవి వినపడేటట్లు కూడా చేస్తారు ప్రజలు. ఖచ్చితంగా ఈ రోజున అందరికీ గుర్తుంటుంది వాళ్ళు ఏం చేశారు 2019కి ముందు, 19 తర్వాత ఏం మాట్లాడారు, వాళ్ళ పరిపాలన ఎలా కొనసాగింది, వాళ్ళు ప్రజలకు ఏం చెప్పారు. బొత్స సత్యనారాయణ, సుబ్బారెడ్డి వీళ్ళందరూ కూడా ఏ ఏ సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం వెళ్ళడు, ఇక్కడే ఉంటాడు, 3 రాజధానులైన అమరావతిలోనే ఉంటాడు. బొత్స సత్యనారాయణ మండల సాక్షిగా ఏం చెప్పాడు, అప్పుడు అలా చెప్పాము, ఇప్పుడు ఇలా చెప్తున్నాము, మళ్ళీ ఆలోచించుకొని చెబుతాము. అది వాళ్ళ మాటలు. అంటే నీకు ఒక నిలకడ, నిబద్ధత, నియమం ఏమీ లేదు. నువ్వు ప్రజాప్రతినిధికి ఇంకెట్లా పనికి వస్తారు వీళ్ళు? ఏదైనా ఒక మాట మాట్లాడితే ఆ మాట కట్టుబడి ఉండాలి. ఇదిగో ఈ రోజున ఈ రాజధాని చాలా ఉత్తమంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి మాటలతోనే చెప్పాడు కదా. అసలు ఈ రోజున హైదరాబాద్ వెళ్ళటానికి ఇష్టపడతారు, చెన్నై వెళ్ళటానికి ఇష్టపడతారు, బెంగళూరు వెళ్ళటానికి ఇష్టపడతారు. మరి ఎందుకు ఇష్టపడుతున్నారంటే మహానగరాలుగా ఉన్నాయి, చాలా గొప్ప గొప్ప బిల్డింగులతోటి, కంపెనీలతోటి ఒక వెలిగిపోతూ ఉన్నాయి. మరి అలాంటి నిర్మాణం మనం చేసుకుంటేనే కదా మరి అందరూ మన రాష్ట్రానికి ఇష్టపడతారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఏ అయితే చెప్పలా, మళ్ళీ ఏ అంటాడేమో ఆయన, నేను చెప్పలేదు అంటాడు, అన్నా అంటారు వాళ్ళు. చెప్పినప్పుడు మరి అదే నిర్మాణానికి ఈ రోజున సృష్టి చేస్తున్నప్పుడు మరి ఎందుకు వీళ్ళు అడ్డుకుంటున్నారు? ఎంతసేపటికి ఏదో ఒకటి మాట్లాడటం, ఏదో విధంగా అవతల వ్యక్తులను ఇబ్బందికి గురి చేయటం, కంపెనీలు రాకుండా అడ్డుకోవటం, కేసులు వేయటం, మెయిల్స్ పెట్టడం, ఇష్టానుసారంగా ఈ విధంగా రెచ్చిపోతూ ఉన్న వాళ్ళని అతి తొందరలోనే కట్టడి చేసి కాళ్ళు విరగ్గొట్టే రోజులైతే దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పటికే 11కు పరిమితం చేసి ప్రజలు గట్టిగా వేశారు, తల బొప్పి కట్టేటట్టు. అయినా కూడా అబ్బే మాకు ఇంకా బుద్ధి రాలేదు అన్నట్లుగా ప్రవర్తిస్తున్న వీళ్ళ ప్రవర్తన. ఈయన రైతుల గురించి మాట్లాడతాడు, రైతులకు ఏదో ఇబ్బంది కలిగిపోతుందని. మరి ఈ రోజున ల్యాండ్ పూలింగో ఇవన్నీ కూడా చేస్తుంటే మరి అతనికి అసలు దానికి సంబంధించి చాలా పాపం బాధపడిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన బాధపడవలసిన దేనికంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి రైతులు గుండె పగిలి ఈయన తీసుకున్న నిర్ణయానికి ఎంతమంది చనిపోయారు. ఈయన బూట్లు కాళ్ళతో తన్నిస్తే గర్భవతులను లేదు, ప్రసవించిన మహిళలను లేదు, అందరూ కూడా ఏ విధంగా అల్లాడిపోయారు. మరి ఇంత దారుణానికి నువ్వు ఒడిగట్టి ఇంత దారుణాలు చేయించి అడుగడుక్కి పోలీసులను పెట్టి ప్రపంచంలోనే ఎక్కడి చూడని విధంగా కొన్ని వందల రోజులు రైతులు మరి అక్కడ దీక్షలు చేశారు. మరి మర్చిపోయినట్లున్నాడు, వాళ్ళ మొహం చూడటానికి కూడా ఇష్టపడలేదు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున అమరావతి పేరెత్తే హక్కు కానీ, అమరావతి గురించి మాట్లాడే హక్కు కానీ, రాష్ట్ర రాజధాని గురించి ఇతను అసలు నోటి వెంట వచ్చేది కూడా లేదు, అతని హక్కు లేదు మాట్లాడటానికి. అట్లాంటి వ్యక్తి ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా మరి నెక్స్ట్ ఈ 11 కాదు కదా, కనీసం రాష్ట్రంలో ఉండటానికి కూడా ఇతను రాష్ట్ర బహిష్కరణ చేయాలి. అట్లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.